హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ లోకల్ టీవీ ప్రెజెంట్స్ లోకల్ కిచెన్. ఇవాళ మనం అతి సుందరమైన ప్రదేశం అరకులో, విశాఖకు దగ్గరలో ఉన్న సుందరమైన ప్రదేశాల్లో అరకు చాలా ముఖ్యమైనది. ఇవాళ మన ముందు సుభాషిణి గారు ఉన్నారు. సుభాషిణి గారు ఏ వెరైటీ ఐటమ్ పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ సుభాషిణి గారు. ఇవాళ మా ప్రేక్షకులకి పరిచయం చేయబోయే ఐటమ్ ఏంటి? ఆలు పోహా. ఆలు పోహా. ఆలు పోహా, దానికి కావాల్సిన పదార్థాలు: వేయించడానికి పోపులకు సరిపడా పోపులు, ఆవాలు, జీలకర్ర, వేరుశనగ పలుకులు, జీడిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు కట్ చేసుకుని ఉంచినవి, శనగపప్పు, మినపప్పు, సాల్ట్, ఆయిల్ తగినంత, మిరపకాయలు, కరివేపాకు, మెయిన్గా అటుకులు. అటుకులు కావాల్సిన పదార్థాలు అయిపోయి తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదామా? స్టవ్ వెలిగించుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత పోపులు వేగడానికి సరిపడేంత ఆయిల్, తర్వాత మినపప్పు, శనగపప్పు వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత శనగ పలుకులు, జీడిపప్పు కావాల్సి. అంటే డైరెక్ట్గా అటుకులు తీసుకుంటున్నారా? ఏమైనా ముందు నానబెట్టాలి? లేదండి, ముందు 10 నిమిషాల ముందు అటుకుల్ని నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల ముందు అటుకుల్ని నానబెట్టుకుని, అంటే చాలా ఈజీగా అయిపోయే కదా అటుకులు పోహా. కొంచెం ఎర్రగా వచ్చే వరకు. సుభాషిణి గారు, మీరు ఏం చేస్తుంటారు? నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్. బీఎస్సీ ఫైనల్ ఇయర్ అంటే ఫైనల్ ఇయర్కి వచ్చేసారు. ఎలా ఉంది మీ కాలేజ్ లైఫ్ అంతా? బాగుందండి, చక్కగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారా? చాలా ఎక్కువ అండి. బాగా రెడ్ కలర్ వచ్చేదాకా వేగాలండి. వేగాక ఉల్లిపాయలు. అంటే దీన్ని ఆలు పోహా, అటుకులు పోహా ఏదైనా నచ్చా? అంటే ఆలు బంగాళదుంపలతో మెయిన్ చేస్తాం కాబట్టి ఆలు పోహా. అంటే మామూలుగా ఇంట్లో చేసుకునే అటుకులు ఉప్మా అలా కాకుండా ఆలు యాడ్ చేస్తున్నాం కదా, డిఫరెంట్గా. ఇప్పుడు ఆనియన్స్, ఆలు వేసుకుంటాం. ఎర్రగా వేగాలి. అంటే ఆలు బాగా వేగాలి. ఆలు కొంచెం కష్టం. ఆనియన్స్ చాలా ఎర్లీగా వేగిపోతాయి, కానీ ఆలు వేగడానికి టైం పడుతుంది. మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ అండి, వాచింగ్ టీవీ, గార్డెనింగ్ అండ్ సింగింగ్. దొరికారండి. ఒక మంచి సాంగ్ పాడాలి మాకు. అయ్యో, నేను ప్రిపేర్ అవ్వలేదండి. అయితే సెకండ్ ఐటమ్ కల్లా ప్రిపేర్ అయ్యండి. సాంగ్ పాడతాం. ఆలు వేగడానికి టైం పడుతుంది కదండి. మూత పెడితే కొంచెం బాగా మెత్త పడుతుంది కదా దగ్గరగా. ఈ ఆలు వేగడానికి టైం పడుతుంది కదా. వీళ్ళకి మనం ఏం చేద్దాం, తీసుకుందాం ఒక స్మాల్ బ్రేక్. Local Kitchen. Local Kitchen.
వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. సుభాషిణి గారు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. కలర్ వస్తుంది పావేగానే. అంటే దీనికి ఎండుమిరపకాయలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా అక్కర్లేదండి. ఏదో పచ్చిమిరపకాయలు సరిపోతాయి. అయితే సుభాషిణి గారు ఏంటి సాంగ్ పాడతారు మరి? చక్కగా చల్లగా ఉంది వాతావరణం, మంచి ప్లేస్లో ఉన్నాం, కూల్గా ఒక స్వీట్ సాంగ్ పాడండి. ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం, ఇదే నాడు అనుకోని అనురాగ సందేశం, ఈ అనుభవం వెన్నెల వర్షం, ఎలా తెలపటం ఈ సంతోషం, ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం, ఇదే నాడు అనుకోని అనురాగ సందేశం. చాలా బాగా ఎవరికో సందేశం పంపినట్టుగా ఉంది. చాలా బాగుంది. సాల్ట్ మనం తగినంత వేసుకోవాలండి. రుచికి తగినంత సాల్ట్. అంటే కొంచెం పొటాటోకి సాల్ట్ పడుతుంది. అంటే ఇప్పుడు మనం అటుకు యాడ్ చేసేస్తే ఫినిష్ అయిపోయినట్టు. ఇప్పుడు అటుకు వేసుకున్నాం. కప్పు అటుకుల్ని డైరెక్ట్గా వేసి బాగా కలిపి దించేసుకోవడమేనా? వెరైటీగా. అంటే ఇంటికి వచ్చి చేస్తూ ఉంటారా మీరు మమ్మీకి హెల్ప్గా? అమ్మకి అప్పుడు హెల్ప్ చేస్తారు. ఎక్కువ అమ్మ చేతి పడితే తినాలని ఉంటుందండి. అవునంటే మీరు హాస్టల్లో ఉండి చదువుతున్నారు కనుక అమ్మ చేతి వంట తినాలని ఉంటుంది. అమ్మ చాలా బాగా చేస్తారండి. స్టవ్ ఆఫ్ చేసి తీసుకున్నా. స్టవ్ ఆఫ్ చేస్తామండి. ఇందులో ఇంకా గార్నిషింగ్ ఏమైనా చేసుకోవచ్చు అండి. ఇలా మనం ముందే జీడిపప్పు అవి వేస్తున్నాం కాబట్టి స్పెషల్గా అక్కర్లేదు. సుధా గారు, నేను చేసిన ఆలు పోహా కొంచెం రుచి చూసి చెప్పరా ఎలా ఉంది? తప్పకుండా. సుభాషిణి గారు స్వీట్గా మాట్లాడుతూ చక్కటి వంట కూడా చేస్తారు. టేస్ట్ చూసి ఎలా నాతో కూడా మీరు కూడా టేస్ట్ చేద్దాం. ఫస్ట్ మీరే టేస్ట్ చేయండి. ఎలా ఉంది? వావ్, చాలా చాలా బాగుంది. చాలా వెరైటీగా ఉంది. మీ చేతితో చేయడం వల్ల ఏమో సూపర్గా ఉంది. చాలా మంచి ఐటెం నేర్పించారండి. నెక్స్ట్ చేసే ఐటమ్ ఏంటి? నెక్స్ట్ చేసే ఐటమ్ గోధుమ నూకతో చేసే హల్వా అండి. గోధుమ నూక హల్వా కావాల్సిన పదార్థాలు? దానికి కావాల్సిన పదార్థాలండి: జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి సరిపడినంత, గోధుమ నూక 1 కప్పు నిండా, పంచదార 1 కప్పు, ఇలాచీ పౌడర్, సరిపడినన్ని వాటర్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుంటాం. కొంచెం నెయ్యి వేసుకుంటామండి ప్యాన్లో. అంటే ఇప్పుడు దేనికోసం నెయ్యి యాడ్ చేస్తున్నారు? మనం కిస్మిస్లు, జీడిపప్పు వేయించుకోవడానికి సరిపడినంత నెయ్యి వేసుకుంటాం. ఇక్కడ అరకు దగ్గర బొర్రా కేవ్స్ అని ఇక్కడ మేము చూసారండి. వాటర్ ఫాల్స్ అన్ని చూస్తామండి, అన్నీ చూస్తాం. చాలా బాగుంది కదా ఇక్కడ ప్లేస్. చాలా బాగుంటుంది. అసలు చెప్పాలంటే ఇది ఆంధ్ర ఊటీ అని అంటారు యాక్చువల్లీ చెప్పాలండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది అరకు. అసలు ఇది చూడడానికి చాలా ఏరియాస్ నుంచి వస్తారండి. చాలా ఫేమస్. అంటే కాజు, కిస్మిస్ అంతా బాగా ఎర్రగా వేగాలి. దీన్ని బీఎస్సీ అయిపోయాక ఏమైనా జాబ్ చూసుకుంటారా? నెక్స్ట్ ఏమైనా ఎంఎస్సీ చేసే? ఎంఎస్సీ చేద్దాం అనుకుంటున్నానండి. వేగిన జీడిపప్పుని, కిస్మిస్ని ఒక బౌల్లోకి తీసుకున్నామండి. అంటే నేతిలో బాగా కాజు, కిస్మిస్ని వేయించుకుని తీసుకోవాలి. అంటే కొంచెం ఎక్కువే తీసుకున్నాం కదండి హల్వాలో బాగా కనిపించాలి. అంటే ఇంకా ఏమైనా ఉంటే డ్రై ఫ్రూట్, బాదం అది కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవచ్చు అండి.
తీసుకున్నాం కదండి. ఇప్పుడు మనం గోధుమ నూకను కూడా ఎర్రగా వేసుకోవాలండి ఈ నేతిలో. అంటే 1 కప్ గోధుమ నూక, 1 కప్పు గోధుమ నూక. అంటే ఎప్పుడు మమ్మీ చేస్తే తినడమేనా, లేకపోతే మమ్మీకి కూడా మీరు చేసి పెట్టేది ఏమైనా ఉందా? అంటే ఎక్కువ అమ్మే చేస్తుంటారు, అప్పుడప్పుడు హెల్ప్ చేసి. మమ్మీకి హెల్ప్ చేసి నేను చేసిన చూడు మమ్మీ ఎలా ఉందో అని. అంటే బ్రౌన్ కలర్ రుచిగానే దించేయాలి కదా. సరే, వేగిందండి. వేగిన గోధుమ నూకని తీసేసుకుందామండి. ఒక బౌల్లో తీసుకోండి. అంటే మనం మంచి నేతిలో బాగా వేచే కనుక మంచి స్మెల్ వస్తుంది కదా, చాలా బాగుంది. తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. అంటే కప్పు రవ్వకి 2 కప్ ఆఫ్ వాటర్. ఇదంతా బాగా బాయిల్ అవ్వాలండి. ఆ తర్వాత కొంచెం బాయిల్ అయ్యాక మనం పంచదార యాడ్ చేసుకుంటాం. అంటే కొంచెం వాటర్ అంతా బాయిల్ అయ్యాక నెక్స్ట్ షుగర్ యాడ్ చేసుకుంటాం. అంటే పాకం పట్టాలా దానికి? పాకం వరకు అక్కర్లేదండి, కొంచెం బాయిల్ అయ్యే వరకు కొంచెం షుగర్ యాడ్ చేసి ఉడుకుతుందనగా రవ్వ యాడ్ చేయాలి. 1 కప్పు షుగర్కి 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. అలా అయితే తెలుస్తుంది. అంటే కొంచెం స్వీట్నెస్ బాగా రావాలి కాబట్టి షుగర్ యాడ్ చేసిద్దాము. షుగర్ యాడ్ చేద్దామండి. వాటర్ బాయిల్ అవుతుండగా షుగర్ యాడ్ చేసి బాగా కలపాలి. పంచదార కరిగే వరకు ఉంచుకోవాలండి. అంటే ఇప్పుడు బాయిలింగ్ వాటర్లో పంచదార వేసాం, ఇది కొంచెం పాకంలాగా తయారయ్యాక అంటే ఇది దేవుడికి నైవేద్యంగా కూడా పెడుతుంటారండి. ఎక్కువ దేవుడికి నైవేద్యంగానే ఉపయోగిస్తారు. ముఖ్యంగా సత్యనారాయణ అప్పుడు దేవుడికి నైవేద్యంగా పెడితే, మామూలుగా ఇంట్లో తినాలనుకున్న ఈవినింగ్ స్వీట్ ఏదైనా పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు. వాటర్ బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది కదా, ఇలా మనం ఇది తీసుకుందామా, కొంచెం ఫ్రెష్గా రెడీ చేద్దామా. ఇలా మనం తీసుకున్న ఒక స్మాల్ బ్రేక్. Local Kitchen. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ లోకల్ కిచెన్. సుభాషిణి గారు, బాగా వాటర్ బాయిల్ అయిందండి. ఇప్పుడు మనం ఈ వేగిన గోధుమ రవ్వని వేసుకుంటామండి. వేయించుకున్న రవ్వని బాగా మరిగిన వాటర్లో ఫస్ట్ షుగర్ మనం యాడ్ చేసాం కాబట్టి ఇంకా లేదండి, రవ్వ చాలా వేగంగా ఉడికిపోతుంది కదండి. రవ్వతో చేసే ఏ ఐటమ్ అయినా చాలా స్పీడ్గా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తాం. అంటే దించే ముందు కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. మొత్తం మీద 1 కప్పు నెయ్యి పడుతుందండి. ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగా మంచి టేస్ట్ వస్తుంది. సో మనం వేయించి ఉంచిన ఈ జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకుంటాం. ఉంటే డ్రై ఫ్రూట్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు కదా, బాదం అవి కూడా. బాగా దగ్గర పడినట్టుంది. అయిపోయింది సుధా గారు, దగ్గరకు వచ్చింది. సో ఇప్పుడు అయిపోయిన మనం దించే ముందు
దించే ముందు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. దించే ముందు ఫ్లేవర్కి ఇలాచీ పొడి, ఇలాచీ వేసేసరికి చాలా మంచి స్మెల్ వచ్చిందండి. సరేనండి, అయిపోయిన రెడీ అయిపోయింది. సో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని, సో అయిపోయింది, దీన్ని ఒక బౌల్లో తీసుకోండి. సో సుధా గారు, నేను చేసిన గోధుమ రవ్వ హల్వాని కొంచెం టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. సుభాష్నిగా నేర్చుకున్న 2 ఐటమ్స్ మన ప్రేక్షకులకి పరిచయం చేశారు. గోధుమ హల్వా ఎలా ఉందో రుచి చూసి చెప్తాం. సుభాష్ని గారు, నిజంగానే చాలా చాలా బాగుంది, చాలా టేస్ట్ వచ్చింది, వెరైటీగా అనిపించింది, సూపర్గా ఉంది. థ్యాంక్స్ అండి, ఇంత మంచి ఐటమ్స్ మా ప్రేక్షకులకి పరిచయం చేసి చూపించినందుకు. థ్యాంక్స్ అండి. మీ లోకల్ టీవీ ఛానల్ వాళ్ళకి మాకు అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలండి. వెల్కమ్. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్. చాలా చక్కటి ప్రదేశంలో ఉండి మంచి మంచి ఐటమ్స్ అయితే నేను బాగా టేస్ట్ చేశాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కద్దాం. అంతవరకు బాయ్. పార్టిసిపెంట్ గెలుచుకున్నారు అంబ్రెల్లా రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ వారిచే 2 లీటర్స్ ఆయిల్ ప్యాకెట్స్. రాజమండ్రి పరిసర ప్రాంత అందరికీ బాగా అలవాటైన పాలకోవా అండి. లోకల్ కిచెన్ సమర్పించిన వారు అంబ్రెల్లా రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. సాధారణ వంట నూనె కాదు, సాటిలేని వంట నూనె.